ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఆ ప్రాబ్లమ్స్ కే ఇంత గట్టిగా పడ్డది. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా, అప్పుడు అర్థమైతది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో, ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళావురా? ఫస్ట్ వైజాగ్. వైజాగ్ ఎవరు ఉన్నారు వైజాగ్? ఫ్రెండ్స్ ఎవరు? 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్? లేదంటే నార్మల్ గా ఇన్స్టాలోనే పరిచయమైన ఫ్రెండ్స్. ఓకే, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. ఓకే ఓకే, అమ్మాయిలు. అక్కడికి వెళ్ళావు? వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో ఉన్నావా? ఓకే, సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే? నా దగ్గర ఉండే. ఓకే, సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ? ఎక్కడ ఉంటున్నావు? వైజాగ్. ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా? హైదరాబాద్ కి ఇంకొన్ని రోజులలో ఇక్కడనే ఉంటా. ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటా. వైజాగ్ లో ఉంటున్నావు. ఏం ఈవెంట్స్ చేస్తావు? యాంకరింగ్. ఈవెంట్స్ లో యాంకరింగ్. ఓకే, మా సీట్ కూడా పెట్టేసినావు అన్నమాట. ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు నీకు? 10,000 నీకు? అందులో మధ్యలో తీసుకుంటాను అనమాట కమిషన్. ఆర్గనైజర్స్? ఓకే, ఫైనల్ గా నీ వరకు ఎంత వస్తుంది? 8 అట్లా వస్తుంది. ఓకే, మంత్లీ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావా? ఉంటాయి ఈవెంట్స్, ఒకవేళ కంటిన్యూస్ గా ఉంటే వచ్చేసి, లేదంటే ఏం చేస్తావు డబ్బులు? ఏం చేయనా, నా ఉంటాయి కదా పర్సనల్ కార్డ్స్ అకౌంట్ లో. అకౌంట్ నాకు ఫోన్ పేనే లేదు. మరి ఎట్లా? క్యాష్. సో రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చూసిన, డబ్బులు స్మోక్ చేస్తా, నీ పాస్ట్ వీడియోలోనే చూసిన, డబ్బులు సంపాదించాలరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఎట్లా సంపాదిస్తావు డబ్బులు? టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము, దానికి మీరు నవ్వడము. అప్పుడు తాగుతున్నావు? ఎప్పుడు? అదే ఆ వీడియోలా స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది. ఏం తాగుతా? చెప్తున్నా తాగుతా, డ్రింక్ అయితే చేస్తా. ఏం తాగుతావు? బ్రీజెస్ తాగుతా, హాట్ కూడా తాగుతా. మందా, విస్కీ అవైనా? ఓకే ఓకే, ఇంకేం తాగుతావు? అంతే, ఇవన్నీ తాగుతావు. రెగ్యులర్ గా తాగుతావా? అప్పుడప్పుడు వీక్లీ 3 times 2 times అంతే. ఓకే, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా? మంచోడు బాయ్ ఫ్రెండ్ చేసుకోవు? ఒకవేళ వీడు మంచిగా ఉంటే వీడిని చేసుకుంటా. వీడు మంచిగా ఉంటే చేసుకుంటా. ఏం పేరు తెలియదంట? క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్ లో మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట. అంటే నేను చేసుకోవడానికి కాదు, వాడు మంచిగా ఉంటా వాడినే వేసుకుంటా. మంచిగా ఉంటా అంటే ఏమో, ఇప్పుడు నా తాగడం నచ్చలేదని, నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నటిదాకా ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి, వేరే తో తిరుగుతున్నావు ఏమన్నా డౌట్స్. ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి. నన్ను నమ్ముకొని నాతోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా. లేదు అని అన్నాడు అనుకో, చూస్ చేసుకుంటా మంచోడిని. మంచోడు అంటే ఏంటి, నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోవాలి, నాకంటూ ఏ బాధ పెట్టొద్దు. ఎక్కడ నుండి వెళ్ళిపోతా? ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా. ఈయన గీట చక్కగా ఉండలేదు అనుకో, మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా. లేదంటే ఇక నేను పెళ్ళే చేసుకో, రాధిక యుద్ధం కంటిన్యూ. అంతే, పెళ్ళే చేసుకుని. ఇక ఇప్పుడు ఈ సొసైటీలో రాధిక పర్ఫెక్ట్ నాకు. అవును, మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచి చూసుకుంటాం అక్క. లేదు, బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసిరు అనుకో, గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది, గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని. అప్పుడు నేను ఆడతా. ఎట్లా ఆడతావు? బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా ఆడతా. స్కిప్పింగ్, ఖోఖోనా, ఏం ఆడతావు? పెద్ద గేమ్ ఆడతా, పబ్జీ టైప్ ఆడతావు. ఏం చంపుకుంటా పోతావా? అంతే, చంపుకుంటా ఏం పోదు అంతే. మళ్ళీ రౌడీ అన్నాక మాత్రం ఉండాలి కదా, పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలో చూస్తా. మీ పేరెంట్స్ గురించి ఆలోచించావు? పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క. ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా. ఎందుకనంటే వాళ్ళని హర్ట్ చేసేసిన. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు. ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు. ఆడపిల్ల ఇట్లుండాలా అట్లుండాలని ఎవడు చెప్పి డ్రామాలు మాట్లాడకు. ఆ రూల్స్ వద్దు నాకు. ఏం రూల్స్ కావాలి? సిగరెట్ పట్టుకొని తాగడము, మందు తాగడము, వేరే వేరే అబ్బాయిలలో ఎవరో ఇచ్చిరని చెప్పేసి వాళ్ళకి సాక్రిఫైస్ అయిపోవాలా? ఎవడిచ్చిండు అంటున్నావు? ఎవడిచ్చిండు లైఫ్? ఎవడిచ్చిండనంటే ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళ దారిలోనే నడవను కదా. ఏం సాక్రిఫైస్ చేసినావు? నీకున్న 20 ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు? బ్యాగ్ వేసుకొని కాలేజ్ కు వెళ్ళాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా? అది నా ఇష్టం. ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి?
ఎందుకు సంపాదించి పెట్టాలక్క? వాళ్ళు మంచి చూసుకుంటే సంపాదించి పెడతా. ఏం మంచిగా మంచిగా చూసుకోండి. చూసుకోలే, ఏం మంచిగా చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా, ఫుడ్ పెట్టకుండా, నీకు పాలు ఇవ్వకుండా, ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగినావా? అవన్నీ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఆడ. ఏం హ్యాపీనెస్ కావాలి నీకు? అక్క. అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనుకొచ్చి ఇచ్చి, అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చి, నువ్వు బాయ్ ఫ్రెండ్ లతో తిరుగు, లేకపోతే ఎవరితో పడితే వాడితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ మీరు అవి అన్ని ఇక్కడ మాట్లాడొద్దు. ఏం అర్థమైందా? మాట్లాడొద్దు? అవన్నీ మాట్లాడొద్దు. ఏం ఫ్రీడమ్ కావాలి? అవును, నా ఇష్టం, నా లైఫ్, నా ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్ ఏదైనా కావాలక్క, అది మీకు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. ఏదైనా అదే ఏదైనాలో ఏమొస్తుంది? రాత్రి ఏడున్నావు? ఏడున్నా ఫ్రెండ్ దగ్గర. అదే ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు? ఏ ఫ్రెండ్? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ ఉంటారు అక్క హైదరాబాద్ లో. ఎక్కడున్నావు అంటున్నా. ఫ్రెండ్స్ పేర్లు కూడా గర్ల్స్ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ అమ్మాయి లైఫ్ లా నైట్ కాలేదు, ఇంతకన్నా ముందుకు అయింది. నిన్న రాత్రికి ఏం కాలేదా? కాలేదు, ఏం కాలేదు. ఏం ఇష్యూ కాలేదు. నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి నేను బయటికి పంపించలే? ఎవరైనా లేదు, పంపించలే? లేదు అస్సలు పంపించలేదు అంటావు. మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దక్క, ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా గొడవ. ఇప్పటికే చాలా స్టంట్స్ అవుతుంది కాబట్టి భయపడుతున్నా. తప్పు కాదక్క, అది పెద్ద స్టంట్, అవైతే నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా తీయొద్దు అది అసలు. ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు. వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అని ఆ పేరు రానివద్దనే నేను పేరెంట్స్ గురించి చెప్తలేను ఇంటర్వ్యూలల్లా. మీరే అడిగి చెడ్డగా చెప్పట్లా, నేను చెడ్డగా చెప్పట్లా, మంచిగా చూసుకోవాలి. మా పేరెంట్స్ కి అత్తేవాళ్ళని అమ్మాయిలు ఉన్నారు, కానీ ఇలా నేను బరి తెగిచ్చి తిరుగుతాను. తిరగట్లేదు అక్క. బరి తెగిచ్చి తిరగడం అంటే రాదు, అదొక్క పనే వస్తుంది ఆడ. ఇది తాగినంత మాత్రాన గలీజ్ పేరు ఏం రాదు. మరి నీ ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని నేను స్మోక్ చేస్తాను చేయనుంటివి. ఎవరికి అవసరం లేదక్క, నాకు వాళ్ళకి రిలేషన్ లేదనక మీరు మళ్ళీ పేరెంట్స్ గురించి తీసుకోరు ఎందుకో? రిలేషన్ లేదు, రిలేషన్ లేదు, అవసరం కూడా లేదు, అమ్మాయి అయిపోయింది.